కేసీఆర్ ఏమో కాక అవుతాడు వీనికి, రేవంత్ రెడ్డి ఏమో మొగడు అవుతాడు వీనికి. ఇప్పుడు తండ్రిని తిడితే ఊరుకుంటాం కానీ మొగని తిడితే ఊరుకుంటారు ఎవరన్నా? మొగడు వంగ పెట్టి 4 గుద్దడు అంటే మామూలు గుద్దడిగా. కాబట్టి వారి ఇంత కలరింగ్ అవసరమారా? మోసం చేయడానికి కూడా నవ్వుతావురా నువ్వు? మోసం చేయడానికి కూడా నవ్వుతావు నువ్వు. నేను 2 సంవత్సరాల ముందు చెప్పిన మీకు, వీడు ఎసొంటోడు అంటే రంగం సినిమా అని ఒకటి ఉంటుంది. రంగం అని ఒక సినిమా ఉంటుంది, మీరు జీవా హీరో ఇందులో. రంగం తమిళ సినిమా, తెలుగులో డబ్బింగ్ అయింది. జీవా ఉంటాడు, ఎందుకో ఏమో అని ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది అందులో. ఇందులో ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు, హీరోకు ఫ్రెండ్ ఒకడు. ఆ మధ్య జగన్ సినిమా వస్తే ఇప్పుడు వస్తుంది కదా జగన్ సినిమా, ఏదో వ్యూహం అని వస్తుంది చూడు, ఆ వ్యూహంలో హీరో పాత్ర పోషిస్తాడు, జగన్ పాత్ర పోషిస్తాడు ఆయన. వాడు రంగంలో హీరో ఫ్రెండ్, వాడు పొలిటికల్ లీడర్. వాడు కూడా నిత్యం అబద్ధాలు ఆడుతూ, మర్డర్స్ చేస్తూ, అవినీతి చేస్తూ, నీతి పరులు లెక్క బిల్డప్ కొడతాడు. వాడిని వాడే కొట్టించుకొని ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిస్తుంది నా మీద కుట్ర, ఈ ప్రతిదానికి వాడే స్టూడెంట్ లీడర్గా ఎదుగుతాడు. వాడే దొంగతనాలు చేస్తాడు, వాడే లంగతనాలు చేస్తాడు, వాడే తాగుపోతాడు, వాడే సిగరెట్లు తాగుతాడు, వాడే గంజాయి తింటాడు, వాడే వాని మీద దాడి చేపించుకుంటాడు. ఆఖరికి ఆ కుట్రతోటి వాడు సీఎం అయిపోతాడు. అలా ఇది లాస్ట్కు తెలుస్తుంది హీరోకి, అమ్మ అసలు వీళ్ళనే వీడా, కోట శ్రీనివాసరావు కంటే పెద్ద వీళ్ళని వీడేనా అనుకొని తెలిసి ఏం చేస్తాడు, వాడిని చంపిపడేసి వాడిని ముఖ్యమంత్రిని ఎవరో చంపిన్లు. ఎందుకంటే ఇక ఎవడు నమ్మకుండా అయితే ఇటువంటి దొంగను వీడే ఈ దొంగతనం చేసి వీడు సీఎం అయిందంటే ఇక రానున్న రోజులలో ఏ యువతను నమ్మరు రాజకీయాలు వచ్చేటోళ్ళు అని ఏం చెప్తారు, వాడిని చంపిపడేసి ఎవరో టెర్రరిస్టులు వచ్చి చంపేళ్ళు సీఎం అని చెప్తారు. వానికి ఉన్న మంచి పేరు అట్లనే ఉంటుంది. అంత దొంగ అని మనకి తెలుసు, అందరికి తెలుసు దొంగ అని, కానీ అట్లా ఉంచాలి వీని. ఎందుకంటే యువత రాజకీయాలలో కొత్తందంటే అమ్మ ఇలాంటి దొంగలు మళ్ళీ ఏషాలు కట్టుకుని వస్తారా అని వాడిని చంపిపడేసి ఏం చెప్తారు, టెర్రరిస్టులు చంపిలు అని చెప్తారు. అటువంటి దొంగ వీడు. ఈ దొంగను రంగం సినిమాలో బయటేసినట్టు నేనే బయటేసిన. అప్పుడు నన్నే అనుకున్నారే చిల్కా ప్రవీణ్ గారు చాలా పెద్ద దొంగరా, కేసీఆర్ కమ్ముడు పోయిండు. చిల్కా ప్రవీణ్ కేసీఆర్ కమ్ముడు పోయి తీన్ మార్ మల్లిగాడు అని ఒక నిజాయితీ పరుణ్ణి ఆగం చేసిండ్రా అనుకున్నారు. కట్ చేస్తే వీడు దొంగ అని తెలిసిపోయింది. బీజేపీ మారే ఈ దొంగ, కాంగ్రెస్ లో చేరే ఈ దొంగ, సొంత పార్టీ పెట్టే టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీ అట, సొంత పార్టీ పెట్టే సొంత పార్టీలో నుండి పోటీ చేయకపోయే ఈ దొంగ 300 కోట్ల రూపాయలు వెనకేసుకునే ఇదే దొంగ 2 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లుగోనే ఇదే దొంగ మొన్న వాళ్ళ మేనల్లుడు వచ్చిండు కదా 10 వాహనాలు 10 వెహికల్స్ దగ్గర వినుకున్నాయి. 10 వెహికల్స్ లో 2 ఇనోవాలు ఉన్నాయి, ఒక డీసీఎం ఉన్నది. డీసీఎం మేము అనుకున్నాం కదా, ఈ దొంగ పాదయాత్ర డీసీఎం పట్టుకొని వస్తే పాపం వీనికి ఎట్లా వెళ్తుందో ఇదంతా రెంటు ఇవన్నీ ఎట్లా కడతాడో, ఈ 3 నెలల పాటు డీసీఎం మాతోటే ఉండే కూరగాయలు తెచ్చేది అన్నట్టు. అంత పెద్ద డీసీఎం ఎందుకు అని మేమనుడు. ఆ డీసీఎం కొనడాట ఈ దుర్మార్గుడు. అంటే వీడు పాదయాత్రకు ముందు కూడా వీని దగ్గర కోట్ల డబ్బు ఉన్నదే. మేమేమనుకున్నామంటే పాదయాత్ర తర్వాత ఈ దొంగ నమ్మించడం వల్ల డబ్బులు వచ్చినాయి, బ్లాక్మెయిలింగ్ చేయడం వల్ల డబ్బులు వచ్చాయి అనుకున్నాం. అప్పటికి కూడా వీనికి 2-3 కోట్లు ఉన్నాయి. లేకపోతే ఒక 2 ఇనోవాలు ఎట్లా కొనగలడు వీడు, ఒక డీసీఎం ఎట్లా కొనగలడు, ఒక మారుతి కారు అంటే అప్పుడు వీళ్ళ భార్య గారు వీనికి కొనిచ్చిళ్ళు, ఆమె శాలరీ తోటి, ఆమె పుణ్యంతో. ఆమె మన దళిత బిడ్డ. ఒక ఓమిని, ఒక మారుతి కారు, 2 ఇన్నోవాలు, ఒక డీసీఎం, ఒక వాల్వో కారు ఒకటి, ఒక బొలేరో, ఇన్ని ఉంచుకొని వీడు అంగీలాగనంగానే నమ్మితిరి, మోసపోతిరి. ఆడు దొంగరా నేను బయటికి వచ్చి 2 సంవత్సరాల క్రితం చెప్తేనేమో నన్ను దొంగని చెప్తిరి, కేసీఆర్ కమ్ముడు పోయినలాంటిది. మాకేమో ఒక ఆఫీసు లేకుండా అయిపోయే, వాడేమో కోటాను కోట్లకి ఎదిగిపోయే,
ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి నా కాళ్ళు మొక్కి మళ్ళీ ఒక వేషం కట్టి ఈ ఒక పదవి పొందితే ఈ పదవి ద్వారా కుట్రలు చేయొచ్చని వాడు మళ్ళా చేస్తాడు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, తీనుమారు మల్లిగాన్ లాంటి దొంగలను ఖతం చేయాలంటే రాజకీయంగా కాదు, వాడిని చంపుడు కాదు, ఫిజికల్గా వాడిని చంపడం తప్పు, రాజకీయంగా వాడిని అంతం చేయాలి. మనం రాజకీయంగా ఎట్లా అంతం చేయాలి? వాడు నామినేటెడ్ పోస్ట్ అడుగుతాడు, నామినేటెడ్ పోస్ట్ అడిగితే మనం ఏం చేయలేం. నామినేటెడ్ పోస్ట్ కనుక రేవంత్ రెడ్డి వానికి ఇస్తే మనం ఏం చేయలేం, ఎందుకంటే అది వాళ్ళ పార్టీ నిర్ణయం, అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయం అది. కానీ ఈ దొంగకు ఒకవేళ వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ నుండి మళ్ళీ పోటీ చేయరని వీని పంపించాలనుకో, గప్పుడు సురుకు పెట్టాలి కొడుకు. ఎవరమైతే మనం అంతా కలిసి 1,00,000 ఓట్ల దాకా ఆ రోజు వీని నమ్మి వేసినామో, ఈ కొడుక్కి సార్ సుక్కలు 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 సుచ్చు పోయించే పని చేయాలి వీనికి సార్. 1,00,000 కాస్త 10 ఓట్లు కూడా పడద్ది కొడుకు వీనికి. ఉత్సవోపియాలమన్నీగా అగో ఆ కంకణ బద్దులమై ఉండాలి. మనం ఎక్కడైతే మోసపోయినామో గక్కన దెబ్బతీయాలి. ఏ అబద్ధాలతో అయితే వీడు మనల్ని మోసం చేసింది అనుకొని విర్రవీగుతాండో, ఏ అబద్ధాల మీద ఒక సామ్రాజ్యాన్ని వీడు ఏకం చేసుకున్నాడో, ఏ అబద్ధాల మీద అయితే ఒక సామ్రాజ్యాన్ని వీడు సృష్టించుకున్నాడో, ఆ సామ్రాజ్యాన్ని మళ్ళా కూల్చాలి. మనం అదే ఓట్లతోటి కూల్చాలి. మనందరిని పిచ్చోళ్ళని చేసి, మనందరిని ఎడ్డోళ్ళని చేసి కోటాను కోట్ల డబ్బు ఎట్లయితే సంపాదించిండో వాణ్ణి వెర్రోని చేసి ఈ ప్రజాస్వామ్యంలో నిలబెట్టాలి వాణ్ణి. అదే ఉప్పల్ చౌరస్తా దగ్గర ఒక బొచ్చ పట్టుకొని కూర్చోవాలి వీడు. ఆ రోజు రావాలంటే వీని ప్రత్యక్షమైన ఎన్నికల్లో మనం ఓడగొట్టాలి ఎప్పటికప్పుడు. వీని న్యూస్ ఛానల్ చూడొద్దాయా? మీరు అనవసరంగా మూసపోయి వాడి న్యూస్ ఛానల్ చూస్తాను. వాడు న్యూస్ ఛానల్ చూసే కొద్దీ ఇంకా అబద్ధాలు అల్లుతాడు. నేను దయచేసి చెప్తున్నా, దయచేసి తెలంగాణలో ఉన్న యువకులందరికీ, వాడు చాలా పెద్ద మోసగాడు. వాని మోసాలకు అంతు ఉండదు. వాడు ముంచింది చాలా పెద్దోళ్ళను, చాలా చిన్న. నాకు తర్వాత తెలిసింది, అరే నా వెనుక ఒక్కడు లేడు, నాకు డబ్బు లేదు, కానీ వీడిని ఎట్లా మొండితనంతో నేను దెబ్బ కొట్టగలిగినా అంటే నాలో ఉన్న నిజాయితీ, నాలో ఉన్న ధైర్యము, ఒకటే స్టాండ్ మీద ఉన్న. ఆ రోజు నేను వీని నిజాలను ప్రజలకు చెప్పడానికి, వీడు చెప్తున్న అబద్ధాలను ప్రజలకు చెప్పడానికి 1 సంవత్సరం పడుతుంది కావచ్చు, ఒక 2 సంవత్సరాలు పడుతుంది కావచ్చు, కానీ నేను ఒక స్టాండ్ మీద ఉంటే ప్రజలు ఆలోచించే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కటే స్టాండ్ మీద ఉన్నాడు చిల్క ప్రవీణ్. ఏ పార్టీలోకి పోలే, ఏ కండువ కప్పుకోలే, ఖచ్చితంగా బరాబర్ ఉన్నాడు ఆ చిల్క ప్రవీణ్ అని తెలుసుకుంటారు అనుకున్నా. ఈ రోజు తెలుసుకున్నారు ప్రజలు. కాబట్టి చిల్క ప్రవీణ్ చెప్తున్న మాటలను, చిల్క ప్రవీణ్ చెప్తున్న సబ్జెక్ట్ను ఇప్పుడు ప్రజలు నమ్ముతాను. కాబట్టే ఈ దొంగను దొంగగా గుర్తించు. ఇక మనం చేయవలసిందంతా ఇలాంటి దొంగలను, రేవంత్ రెడ్డి లాంటి ప్రభుత్వంలో ఉన్న హామీలను వాళ్ళే ఆ హామీలు నెరవేర్చమని కొట్లాడాలి, ఇక ఈ దొంగను పట్టుకోవడంలో కొట్లాడాలి అని మరొకసారి చెప్తున్నా. ఇందుకోసమే చిల్క ప్రవీణ్ పనిచేస్తాడు, చిల్క ప్రవీణ్ నిలబడతాడు, పేదల పక్షాన నిలబడతాడు, యువకుల పక్షాన నిలబడతాడని మరొకసారి మీ అందరికీ చెప్తున్నా. ఇక